మనందరి కొరకు ఈ దివ్య బలి పూజ అర్పించడానికి ముఖ్యంగా యువతి యువకుల కొరకు ఈ యొక్క దివ్య బలి వారి కోసం ప్రార్థించడానికి ఈరోజు మన విచారణకు మన మధ్య మరి వేరు చేసినటువంటి ఫాదర్ కోడు రాజేంద్ర స్వామి గీత డైరెక్టర్ మన మధ్య మనందరి కొరకు ఈ దివ్య బలి పూజ అర్పించమని కోరుతూ ఉన్నాం. అందరి ఫాదర్ గారికి స్వాగతం సుస్వాగతం. మన విచారణ తరఫున సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుము. కీర్తనలు పాడి అతని దివ్య నామమును మహిమపరుపుము. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు. హల్లెలూయా. కీర్తన 66:1-2. పితా పుత్ర పవిత్రాత్మ నామముడా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథనందు మికిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరులారా, నేడు మనమందరం కూడా పాస్కా కాలపు 3వ ఆదివారంలోకి అడుగుపెట్టి ఉన్నాము. 3వ ఆదివారం రోజున ప్రభువు మనందరికీ ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, మనము ప్రభువు ప్రేమలో నిలకడగా ఉన్నట్లయితే ప్రభువు మనకు కొన్ని బాధ్యతలను అప్పగిస్తారు.
అందుకే పేతురు గారిని పిలిచి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అవును నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, అయితే నా మందను మేపుము అని. ఈరోజు ప్రభు ప్రేమను మనం ఉండాలంటే ప్రభు యొక్క ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా పాటించాలి. ఈ యొక్క ప్రభు యొక్క ఆజ్ఞలకు మనం విధేయులై జీవించాలి. ఎప్పుడైతే మనము ఆ ప్రభు యొక్క ఆజ్ఞలకు విధేయులై జీవిస్తామో, వాక్యానుసారంగా జీవిస్తామో, దేవుడు మనకంటూ కొన్ని బాధ్యతలను అప్పచెప్తాడు. అది ఒక గురువుగా, నేను కన్యాస్త్రీలు అయితేనేమి, సిస్టర్స్ అయితేనేమి, అదే విధముగా గృహస్థ క్రైస్తవులుగా మీ బాధ్యతలు మీకు దేవుడు అప్పగించున్నాడు. భార్య భర్తలుగా మీరు పుణ్య మార్గంలో ప్రయాణిస్తూ మీ బిడ్డలు కూడా సక్రమైన మార్గంలో నడిపించడం, అది దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యత. యువకులుగా మీరు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టి సమాజంలో ఒక మంచి పౌరుడిగా, మంచి యువతిగా, మంచి యువకుడిగా జీవించడం, అది దేవుడు మనకందరికి ఇచ్చేటువంటి బాధ్యత. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన బాధ్యతలను మనం సక్రమంగా జీవిస్తున్నామా? మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనము ఈ యొక్క జీవితంలో మనం కొన్నిసార్లు తెలుసు తెలియకుండా తప్పులు చేస్తుంటాం. కొన్నిసార్లు మనము ఇతరులను ఎదిరించినటువంటి సందర్భాలు, ఇతరులను బాధ పెట్టినటువంటి సందర్భాలు మనకు లెక్కలేనట్టుగా ఉంటాయి. ఆత్మ పరిశీలన చేసుకున్నాం. దేవుడు మనందరినీ రక్షించేటువంటి దేవుడు మన మధ్యలోకి రాబోతున్నాడు. మనందరి తప్పిదములను ఆ ప్రభు మన్నించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరమ పవిత్రమైనటువంటి ఈ దేవుడి బలి పూజలో మనమందరం కూడా యోగ్యులుగా పాల్గొనడానికంటే ముందుగా మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. సర్వేశ్వరునికి మహిమ, మూలోకమున
మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, వినైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా. ఆమేన్, 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 ప్రార్థించుదము. ప్రేమతో మమ్మాదరించు ఓ సర్వేశ్వర, నీవు దయచేసిన ఆత్మీయ వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తతా భాగ్యమును పొందితమని ఆనందించుతున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోను సంతోషముతోను ఎదురు చూచు మాకు నిత్య ఆనందమును ప్రసాదింపు. నీతోనూ పవిత్రాత్మతోను యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకు మరియు 40వ వచనం నుంచి 41వ వచనం వరకు. అధికారి అతని పరివారము అపోస్తలులను లోనికి తీసుకొని వచ్చి విచారణ సభ ఎదుట నిలబెట్టిరి. తర్వాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమును నందంతటను మీ బోధనలను వ్యాపింపచేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్మలను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తలులు వారితో, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి పక్కన కూర్చుండబెట్టుకునను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. పిమ్మట వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడిలిపోయారు. ఇది ప్రభువు వాక్కు. ఆశీర్వదించావు.
వరకు. నేను మరలా చూచి తిని కోట్ల కొలదిగా దేవదూతలు పాడుట వింటిని. ఆ 4 జీవులు పెద్దలు అందరును సింహాసనము చుట్టూను నిలుచుండి ఇట్లు బిగ్గరగా పాడిరి. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రం పొందుటకు యోగ్యమైనది. త్రిలోకములందలి ప్రతి జీవిని, జలచరములను అన్నింటినీ, సృష్టి అందలి జీవకోటిని అంతటిని నేను వెంటిని. వారిట్లు పాడుచుండ్రి. సింహాసనాసీనునకును గొర్రెపిల్లకును స్తుతి, గౌరవము, వైభవము, ప్రాభవము శాశ్వతమగును గాక. ఆ 4 జీవులు ఆమెన్ అని సమాధానం వసగును. పెద్దలు సాగిలపడి నమస్కరించుడి. ఇది ప్రభువాకు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను రాసిన శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు. యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చాను. ఆయన దర్శనమిచ్చిన విధం ఏమనగా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలియాలోని కానా నివాసియగు నతానియేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒక చోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోవచ్చున్నాను అని పలుక, వారు, మేమును నీ వెంట వచ్చేదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద చేప ఉన్నదా అని అడగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వల వేయుడు
చేపలు దొరుకును అని చెప్పాను. వారట్లే వల వేసిరి. చేపలు ఎక్కువ పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవను ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకెంత దూరమున లేరు, 200 గజముల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల మిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడను నీవెవడవు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చాను. మృతుల నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చాను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు 2వ పర్యాయం అతనిని అడిగాను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పాను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పాను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3వ పర్యాయం యేసు అతనిని అడిగాను. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు 3వ పర్యాయం అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయునూ తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలసిన చోటుకు వెళ్ళడి వాడవు. కానీ నీవు వృద్ధుడైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకొని పోవును అని చెప్పాను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. విశేషం ద్వారా నా పాపము క్షమింపబడునుగా. క్రీస్తునందు మికిలిగా ప్రేమపడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ అద్భుతము అంటే యేసు ప్రభు తనను తాను ఎరుకపరచుకోవడం 3వ పర్యాయం. అంటే ఇంకా ముందుగానే 2 జరిగినాయి. 2 ఎక్కడ కనిపించాడు, ఎవరికి కనిపించాడు? మొదటిగా ఎవరికి కనిపించారు? మగ్దలైన మరియమ్మకు. ఆమె వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవదూతలతో మాట్లాడుతుంది. దేవదూతలు ఏమంటారు? ఇదిగో సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభువును నువ్వు ఎలా మృతులలో వెతుకుతున్నావు? ఆయన ఆల్రెడీ పునరుత్థానమై ఉన్నాడు, నీవు మాత్రం ఇక్కడికి వచ్చి మృతులలో వెతుకుతున్నావు, ఆయన సజీవుడై ఉన్నాడు అని చెప్పేసి మొదటి పర్యాయము ప్రభువు ఆమెతో మాట్లాడటము, ఆ శిష్యులు మాట్లాడడం, ఆ యొక్క దేవదూతలు ఆమెకు చెప్పడం చూస్తున్నాం. ప్రభువు కూడా ఆమెకు ప్రత్యక్షం అవ్వడం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే లూకా శుభవార్తలో
ఎమ్మావస్ నగరానికి పోయేటప్పుడు అక్కడ క్లయోపా తన యొక్క సోదరుడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళు పోతూ ఉంటారు. ఎక్కడికి పోతున్నారంటే యెరూషలేములో నుండి యెరూషలేము బయటకు వెళ్ళిపోతుంటారు. వాళ్ళు యెరూషలేం ఎందుకు వచ్చారు? యెరూషలేం ఎందుకు వచ్చారంటే ప్రభు పిలిచాడు వాళ్ళని, ఇదిగో మీరు నా వెంట రండి, మిమ్మల్ని మనుషులు పట్టు వారిగా చేస్తాను అని. మనుషులు పట్టు వాళ్ళంటే ప్రభువు తన సేవకు పిలుచుకొని, ఇదిగో క్రూరత్వంతో, కోపంతో, పగతో, ద్వేషముతో, ప్రతీకారంతో, స్వార్థముతో, అసూయతో ఇలాంటి సుగుణాలతో ఉంటే అలాంటివన్నింటిని కూడా తీసివేసి క్రీస్తు ప్రభు యొక్క సుగుణాలను, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటం, అందరూ నా వాళ్ళే అనుకోవటం, అందరికీ సహాయం చేయాలనుకోవటం, అందరి కోసం ప్రార్థన చేయటము, ఇతరుల కోసం ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తులుగా మారిపోవటం. ఆ విధంగా అంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభు ఎలా ఉండాలి అనుకున్నాడో తనను అనుసరించేటువంటి వాళ్ళు కూడా ఆ విధంగానే నేను తయారు చేస్తానని ప్రభు ఆ విధంగా మనుషులు పట్టువాడిగా చేస్తాను అంటున్నాను. ఇక్కడ మనసు పట్టువాడుగా అంటే మనుషుల్ని ఏ విధంగా అంటే రాతి హృదయం నుండి మాంసపు హృదయంగా మారుస్తాను. ఇదిగో పగ, ద్వేషంతో, ప్రతీకారంతో రగిలేటువంటి వారందరి జీవితాల్లో ఆ క్రీస్తు ప్రభు ఉన్నటువంటి సుగుణాలను మీరందరూ కూడా అలవర్చుకునేలా నేను చేస్తాను. మామూలుగా మనిషి క్షమించుకోలేదు. ఏదైనా చిన్న తప్పు జరిగితే పెద్దగా వాళ్ళు కొట్లాడటము, గొడవలు చేయటము అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభు ఏ విధంగా అంటే సాక్షాత్తు ఆయన శిలువలో మరణిస్తున్నటువంటి సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన చావు కోరుకుంటారు. ఆయన చస్తే బాగుండు, ఆయన అందరూ కూడా ఆయనకు మంచి జరిగినటువంటి వాళ్ళు కూడా ఆయన సావు కోరుకుంటారు. కానీ అటువంటి వారిని సహితము దేవుడు క్షమిస్తున్నాడు. అది మనుషులు పట్టు వాళ్ళంటే. అంటే ఎటువంటి వాళ్ళైనా కూడా దేవుని యొక్క ప్రేమకు దాసోహం కావాల్సిందే. అంటే శత్రువుల సహితము ఆయన క్షమిస్తున్నాడు, వారి కోసము ప్రార్థన చేస్తున్నాడు. అది ఆయన అక్షరాల పాటించినటువంటి వ్యక్తి. సిలువలో నుండి అందరూ కూడా ఆ కాలంలో సిలువ వేసినప్పుడు ఆ సిలువలో నుండి అందరూ కూడా గట్టిగా తిట్టడము, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఆ పనిష్మెంట్ ఎవరెవరైతే ఇచ్చుంటారో వాళ్ళందరినీ కూడా తిడతారు. ఎందుకంటే అది అవమానకరమైనటువంటి సిలువ మరణం కాబట్టి ఆ ఊర్లో వాళ్ళందరికీ తెలిసే విధంగా ఇదిగో ఎవరైతే సిలువ మరణం పొందారో ఆ ఇంటి వాళ్ళతో కానీ ఆ వంశం వాళ్ళతో కానీ ఎవ్వరు కూడా మాట్లాడకూడదు, అందరిని కూడా వెలివేస్తారు. అటువంటి సమాజం అది. అటువంటి సమాజంలో ఆ విధంగా వాళ్ళకి ఆ మరణం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిలువలో వేలాడుతున్నటువంటి వాళ్ళు మామూలుగా అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా తిడుతూ ఉంటారు. అందుకే వాళ్ళ నాలుకల్ని కట్ చేస్తారు. కానీ యేసు ప్రభు కూడా ఈయన దేవుడు కూడా దైవ కుమారుడు కదా, మరి ఈయన ఏ విధంగా తిడతారో అని చెప్పేసి ఆయన నోట్లో నుంచి ఏం మాట వస్తుందా అని చెప్పి అందరూ కూడా చాలా ఈగర్లీ వాళ్ళు వెయిటింగ్ అనమాట. అప్పుడు ఆ ప్రభు ఏ విధంగా మాట్లాడతాడో, ఈ మనుషులు తిట్టినట్టుగా ఈయన కూడా తిడతాడేమో చూద్దామన్నట్టుగా వాళ్ళు ఎదురు చూశారంట యేసు ప్రభు యొక్క ఆ స్వరం కోసం. కానీ యేసు ప్రభు నోట్లోనే చూసినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు ప్రభు మనల్ని కూడా ఆ విధముగా తనని పోలి జీవించాలి. ఈరోజు మీరు నా వెంట నన్ను అనుసరించండి, నన్ను ఫాలో కండి అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు యొక్క సుగుణాలతో మనల్ని మార్చే విధంగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. ముఖ్యంగా ఈరోజు ఆ రెండవ పర్యాయం ఏం జరిగిందంటే, రెండవ పర్యాయము ఈ అమావాస్య నగరానికి పోతున్నప్పుడు ఆ క్లయోపాను తన యొక్క స్నేహితుడిని ఆ యొక్క యెరూషలేముకు పిలుస్తాడు. పిలిచిన తర్వాత యేసు ప్రభు చనిపోతాడు. ఆ పరిచర్య కొద్ది రోజులు 3 సంవత్సరాల పాటు తిరిగి అయిపోయిన తర్వాత చనిపోవడం జరుగుతుంది. చనిపోతున్నప్పుడు ఎప్పుడైతే ఆయన చనిపోయినాడని తెలిసిన తర్వాత 3 రోజుల తర్వాత లేస్తానన్న మాట అందరి శిష్యుల్లో ఆ యొక్క మాట మెదలాడుతూనే ఉంది. సరే యేసు ప్రభు లేచాడా అంటే మగ్దల మరియమ్మ వచ్చి అవును ఆయన లేచాడు అని బలంగా చెబుతుంది.
దాన్ని పరీక్షించడానికి పేతురు యోహాను ఇద్దరు కూడా పోయి సమాధిలోకి వెళ్ళి సమాధిలో తొంగి మరి చూసి అంతా కూడా పరిశీలించి అవును ఆయన సజీవంగా పునరుత్థానమయ్యాడని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. అయినప్పటికీ వీళ్ళకి మాత్రం కొంచెం అనుమానం ఉండే ఉంది. ఈ యొక్క ఎమ్మావుస్ నగరం నుండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యేసురోగు లేస్తే ఏమి లేకపోతే ఏమి లేచినాడని చెప్తే వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళు బంధించడము శిక్షించడం ఘోరంగా హింసించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా శిక్షించబడేదానికంటే నేను ఈ ఊరు దాటిపోయి బయటికి పారిపోయి మంచిగా ఏదో నేను చేసుకున్నటువంటి పనుల్ని మళ్ళీ యథావధిగా నా పనులు నేను చేసుకున్నట్లయితే మంచిగా బతుకుతాం కదా అని చెప్పేసి వాళ్ళు వెనక్కి పోవడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాలి, ఎప్పుడైతే భయంతో పెరిగితనంతో వాళ్ళు ఇక్కడ ఉంటే మన బ్రతుకు సాగించలేమని చెప్పేసి ప్రభువు నమ్ముకుంటే మనకి సాగు ముప్పు వస్తుందని చెప్పేసి వాళ్ళు వెనక్కిపోతున్నటువంటి సమయంలో ప్రభు వారి మధ్యలోకి వస్తున్నాడు. ప్రభు వద్ద మాట్లాడుతున్నాడు. ప్రభు వద్ద మాట్లాడి ఆ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా ఒక కొత్త వ్యక్తిలాగా మళ్ళీ వాళ్ళ నోటి ద్వారానే అంతా కూడా చెప్పించుకుంటున్నాడు. అంత విన్న తర్వాత ప్రభు ఏం చెప్తున్నాడు, ప్రొద్దు వాలిపోయింది, సంధ్యవేళ అవుతుంది, ఇక నేను వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు, మీరు మాతోనే ఉండిపోండి, మాతోనే ఉండిపోండి అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ దివ్య బలి పూజ జరుగుతుంది. వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ రొట్టెను తీసుకొని రొట్టెను తుంచి తన శిష్యులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఆ రొట్టెను స్వీకరిస్తున్నారో, ఎప్పుడైతే ఆ ప్రభు ఇదిగో ఇది నా శరీరము ఇది నా రక్తం అని వాళ్ళకి ఇచ్చి ఉన్నాడో అప్పుడు వాళ్ళు అప్పటి వరకు మాట్లాడుతున్నది సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, మృత్యుంజయుడు క్రీస్తు ప్రభువు, మన నాయకుడు, మన బోధకుడు, మనము నమ్మినటువంటి మెస్సయ్య, మన దేవుడని వాళ్ళు గుర్తించారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు వాళ్ళు గుర్తించే లోపు ఏమైపోయినాడు, ఆయన అదృశ్యమయ్యాడు. ఈరోజు నిజంగా అదృశ్యుడై ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు, అదృశ్యుడైనటువంటి మృత్యుంజయుడు ఈనాడు మనం తీసుకున్నటువంటి అపద్రాక్ష రూపములలో మనందరి హృదయంలోకి వేపు చేసి వస్తున్నాడు. అలనాడు ఆ శిష్యులు ఏ విధముగా అయితే యేసు ప్రభువుని వాళ్ళు ఎప్పుడు గుర్తిస్తున్నారంటే ఆ సప్రసాదాన్ని ఎప్పుడైతే ఆ రొట్టెని ఎప్పుడైతే స్వీకరించారో అప్పుడే ప్రభువును వాళ్ళు గుర్తించగలిగారు. ఈరోజు నువ్వు నేను మనం కూడా ఆ దివ్య సప్రసాదనాన్ని ఎప్పుడైతే మన హృదయంలో మనం ఆయనకు ప్లేస్ ఇస్తామో అప్పుడే ప్రతి మనిషిని మనిషిలాగా చూడగలుగుతాం, ప్రతి మనిషిలో దేవుడిని చూడగలుగుతాం. కొన్నిసార్లు సొంత ఇంట్లో కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు ఉండవు, వాళ్ళు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ కొట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే దివ్య బలి పూజ మనందరికి కూడా నేర్పించేది ఏంటంటే మనము చూడలేనటువంటి విషయాలను కూడా చూడలేనటువంటి వాటిని కూడా మనం చూడగలుగుతాం, అది ఆత్మీయంగా. ఎందుకంటే దేవుడు జీవము గల దేవుడు, జీవము గల దేవుడు, అదృశ్యుడైనటువంటి దేవుడు, నిన్ను నన్ను మలుచుకున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను పిలుచుకున్నటువంటి దేవుడు ఈరోజు మనందరికీ వాక్యం రూపంలో దివ్య ప్రసాదం రూపంలో చేసి వస్తున్నాడు. తర్వాత మన వాక్యం చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఆ యేసు ప్రభువుని గుర్తిస్తారో వాళ్ళు ఏమంటున్నారంటే ఇదిగో ఇప్పటి వరకు ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు ప్రజ్వరలేదా అంటున్నారు. అంటే అంతకు ముందు ప్రభు మాట్లాడక ముందు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే భయంతో పిరికితనంతో, ఇక ఈ జీవితం మనకొద్దు, మనం ఎక్కడైనా దూరంగా పోయి యేసు ప్రభు పేరు ఎత్తకుండా మనం ఎక్కడో బ్రతుకుదాము, ఆ ఛాయలే మనకు అవసరం లేదని చెప్పేసి అలా అనుకున్నటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఆ రొట్టెను స్వీకరించిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము చూసిన దానిని మేము విన్న దాని గురించి మాట్లాడలేకుండా ఉండలేకున్నాము. వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఆ ఊరు బయట నుంచి మళ్ళీ వాళ్ళు యెరూషలేములోకి రావటం మనం చూస్తున్నాం. అంతేకాదు వారు ఆ సంఘటన గురించి ప్రతి ఒక్కరి కూడా వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుల, అలాంటి తరుణమే ఈరోజు మూడవ పర్యాయం కూడా ఇదే జరుగుతుంది. మూడవ పర్యాయంలో ఏం జరుగుతుందంటే పేతురు పిలుస్తున్నాడు. పేతురు ఏమని పిలుస్తున్నాడు, ఇదిగో నేను చేపలు పట్టడానికి పోతున్నాను, నా వెంట వచ్చేవాళ్ళు ఎంతమంది,
ఎందుకు పోతాడు చేపలు పట్టడానికి? ప్రభు చేపలు పట్టుకోమన్నాడా? ప్రభు ఆయన మొదట్లో చేపలు పడుతుంటే ఆ పని స్టార్ట్ చేసే కదా వచ్చింది ఆయన. ఇదిగో యేసు ప్రభుని చూసినప్పుడు నన్ను అనుసరింపు అన్నప్పుడు ఆయన అక్కడ ఉన్నట్టుగానే ఆ చేపల్ని వలల్ని అక్కడే వదిలేసి, ఆస్తిపాస్తుల్ని వదిలేసి, పిల్ల పాపలను వదిలేసి, భార్య భర్తను వదిలేసి, అందరిని కూడా వదిలేసి వాళ్ళు ప్రభువుని అనుసరించారు. కానీ యేసు ప్రభు మరణించిన తర్వాత, యేసు ప్రభు ప్రత్యక్షమైన తర్వాత, ఎంతో మందికి కనిపించిన తర్వాత ఈవెన్ పేతురు గారు కూడా ఆయన చాలాసార్లు చూశారు. అప్పటికే పేతురు గారు కూడా క్రీస్తు ప్రభు పునరుత్థానమైనటువంటి ఆ రహస్యాన్ని ఆయన చూశాడు. అయినప్పటికీ ఏడో బాగా గుర్తుపెట్టుకోవాలి, అయినప్పటికీ ఆ వ్యక్తి మళ్ళీ చేస్తున్నాడంటే ఇక ఈ జీవితం నాకు నేను మళ్ళీ చేపలు పట్టేదానికి పోతున్నాను కాబట్టి నాతో పాటు ఎంతమంది వస్తారు అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ మనం చూస్తాం, అక్కడ ఆయనతో కలిసి ఇంకొంతమంది కూడా చేపలు పట్టడానికి వాళ్ళు పోతూ ఉన్నారు. చేపలు పడుతున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు వల వేస్తున్నప్పుడు ఏం జరిగింది? ఏమన్నా పట్టాయా? దొరికినాయా? ఏం దొరకలేదు. రాత్రి అంతా శ్రమ పడ్డారంట, కానీ ఏం దొరకలేదు. ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, మానవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా జీవిస్తే వాళ్ళ జీవితం దుర్భరంగా ఉంటుందని. మానవుని యొక్క సొంత తెలివితేటలతో మనం జీవించకూడదు. ఈరోజు పేతురు గారు కూడా అదే గ్రహించారు. ఇదిగో ప్రభు ఉన్నప్పుడు నా జీవితం ఒక లెవెల్లో ఉంది, వేరే లెవెల్లో ఉంది. కానీ ప్రభు లేని సమయంలో నా జీవితం చాలా దుర్భరంగా ఉంది. కాబట్టి ఈ ప్రభువు నాకు వద్దు, కాబట్టి నేను ఈ జీవితం నాకు వద్దు, నేను మళ్ళీ చేపలు పట్టడానికి పోతాను అనుకున్నాడు. ఆయన చేపలు పట్టడానికి పోయినాడు. ఆ చేపలు పట్టేటువంటి ప్రయత్నంలో చేపలు ఆయన పట్టడం బాగా నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి. ఎక్కడ చేపలు బాగా దొరుకుతాయో, ఏ సమయంలో దొరుకుతాయో అన్ని తెలిసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆ అనుభవాన్ని అంతటిని కూడా క్రోడీకరించి ఆడ చేపలు పట్టినా కూడా ఒక్క చేప దొరకలేదు. కాబట్టి దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సహకారం లేకుండా మానవుని యొక్క ప్రయత్నం విఫలం అవుతుంది. అది ఈరోజు ఇలాంటి పట్టణం ద్వారా దేవుడు మనకు క్లియర్గా చెప్తున్నాడు. అంతా తెలిసినటువంటి వ్యక్తి కూడా అన్ని చేపలు పట్టి రాత్రంతా పట్టినా కూడా ఒక్క చేప దొరకలేదంటే అది ఏంటి? అప్పుడు ప్రభు వస్తున్నాడు. ప్రభు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీ దగ్గర ఏమైనా చేప ఉందా అంటే లేదన్నాడు. లేదంటే అప్పుడు ఆయనకు అర్థమైంది, వీళ్ళు ఎలాగో వాళ్ళ జీవితం వాళ్ళ యొక్క ఆ ప్రయత్నాలు చేశారు, అలసిపోయారు, కాబట్టి వీళ్ళకు నా వంతు సహాయం చేద్దాం. అందుకే ప్రభు అంటున్నాడు, మీ వలలను కుడి పక్కన వేయండి. ఎప్పుడైతే ఆ ప్రభు మాట వింటానే అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులు ఆయన క్రీస్తు ప్రభువుని గుర్తించారు. ఆ స్వరాన్ని వాళ్ళు వినగానే ఆయన క్రీస్తు ప్రభువుని గుర్తించారు. వెంటనే పేతురు ఏం చేస్తున్నాడు? ఆయన ఆ బట్టల్ని చుచ్చుకొని బట్టలు తీసివేసి ఆయన నీటిలో జంప్ చేస్తున్నాడు, నీటిలో దూకేస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రభు, నేను పాపాత్మని, నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అక్కడ ఏం జరుగుతుందంటే, పేతురు ఇదివరకు ప్రభుతో ఉన్నాడు, ప్రథమ శిష్యులలో ఒకటిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. కానీ అటువంటి పేతురుతో ప్రభు చనిపోకముందు ఒక మాట అంటున్నాడు, ఇదిగో పేతురు, నీవు ప్రథముడిగా ఉన్నావు కదా, శిష్యులందరికీ నాయకుడిగా ఉన్నావు కదా, ఇదిగో నేను చనిపోయే సమయంలో నీవు ముమ్మారు అబద్ధమాడతావు, నేనెవరో తెలియదని చెప్పి చెప్తాడు. అప్పుడు పేతురు చెప్తాడు, ఇదిగో ఎవరైనా అబద్ధమాడతారేమో కానీ నేను మాత్రము అబద్ధమాడను, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అని చెప్తాను. ఇక్కడ చూడు, దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇక దేవుడు ఇదే శాసనం, నువ్వు ఇలాగ జరుగుద్ది ఆయన తెలుసు, అని తెలుసు, ఇలా జరుగుద్ది అన్నా కూడా ఆయన చెప్తున్నాడు, లేదు లేదు నేను అలాంటి కాదు, నేను అలా చేయను, నేను అబద్ధం ఆడను. ప్రభు చెప్తున్నాడు మళ్ళీ, ఇదిగో కోడి కూయక మునిపే నీవు ముమ్మారు నేనెవరో తెలియదని అబద్ధం ఆడతావు. ఇంకొక మాట చెప్పాలంటే, పచ్చిగా మన భాషలో చెప్పాలంటే, పళ్ళు తోముకోక ముందే
నిద్ర మబ్బుల్లో లేచిన వెంటనే ఏమంటారు కొన్నిసార్లు ఎవరైనా అబద్ధం ఆడితే, అరే నువ్వు ఇంకా పళ్ళు కూడా కడుక్కోలేదు, ఎట్లా అబద్ధం ఆడుతున్నావు రా అంట. ప్రభు మాటలో కూడా ఇదే. అంటే ఆ కోడి కూయక ముందే నువ్వు అబద్ధం ఆడతావంటే నేను నిద్రలో నుంచి నువ్వు మేల్కొన్న వెంటనే నా గురించి నువ్వు మోసం చేస్తావు, నన్ను అబద్ధం ఆడుతున్నావు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏది ఏమైనప్పటికీ అక్కడ మనం ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే ప్రభు మాట అక్కడ అక్షరాల నెరవేరబడింది. కానీ అబద్ధం ఆడినటువంటి వ్యక్తి, ప్రభువును మోసగించినటువంటి వ్యక్తి మళ్ళీ ప్రభు అతన్నే వెతుక్కుంటూ వస్తున్నాడు. ఈరోజు మామూలుగా మనుషులు ఎవరైనా మనల్ని మోసం చేస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళు మన దరిద్రకులు కూడా రాని, ఇక పోరా స్వామి నీకు దండము, నువ్వు ఎంతగా మోసం చేశావు, నా పేరు చెడగొట్టావు, కాబట్టి ఇక నువ్వు నాతో మాట్లాడద్దు అని చెప్పేసి మనము దూరం పెడతాం. కానీ ప్రభు అలాంటి కాదు. ప్రభు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ వెతుక్కుంటూ వస్తున్నాడు. వెతుక్కుంటూ వచ్చి ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే తాను మనుషులు పట్టు వాళ్ళుగా చేయటం. అంటే ఆ విధంగా ఆ రాతి హృదయాన్ని, ఆ యొక్క పశ్చాత్తాపూరితమైనటువంటి మనసుతో వాళ్ళందరినీ మళ్ళీ మారు మనసు పొంది వాళ్ళు మంచి వ్యక్తులుగా మార్చడమే ప్రభు యొక్క పని. అదే ఆయన యొక్క పని. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మళ్ళీ ప్రభువు ఆ పేతురును వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టు, క్రీస్తుతో నూతనత్వం, క్రీస్తులో నూతనత్వం చూడాలి. క్రీస్తు ప్రభుతో ఉంటే ఎల్లప్పుడూ కూడా సంతోషంగా, సమాధానంగా, సఖ్యతతో మనం జీవించాలి అనేది ప్రభు ఆశించేది. అందుకే వాళ్ళు ప్రభువుని వదిలిపెట్టినట్లయితే వాళ్ళ జీవితం దుర్భరంగా ఉంటుందని ప్రభువు తెలుసు. కాబట్టి మళ్ళీ ప్రభువు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు, వాళ్ళని అడుగుతున్నాడు, ఇదిగో అక్కడ చేపలు పట్టండి కుడివైపున, ఇక్కడ ఈ వలలు వేయండి, కుడి వైపున వలలు వేయండి అనేటువంటి ఆ మాట మనకి ఏం సూచిస్తుందంటే ప్రభు యొక్క ఆజ్ఞను సూచిస్తుంది. వలలు వేయడం అంటే అక్కడ క్రీస్తు ప్రభువు అక్కడ శుభవార్తను ప్రకటించండి అనేటువంటి మాటకి సూచికగా ఉందట. అక్కడ ఆ మాట మాత్రం వల వేయండి అని చెప్పారే కానీ ప్రభు యొక్క వేదాంత పండితులు ఏమంటే ఇక్కడ వల వేయడం అంటే శుభవార్తను విస్తరింపజేయటం. నలుమూలల ప్రపంచమంతటా భూదిగంతముల వరకు నేను మీకు సర్వదా తోడై ఉంటున్నాను అని చెప్పినటువంటి ఆ ప్రభు యొక్క మాటల్ని అందరికీ మనం అందించాలి. అక్కడ ఆ వల వేసిన వెంటనే అక్కడ ఆ వల పిగులున్నన్ని చేపలు పడ్డాయి. ఆ చేపల్ని మనం చూస్తే ప్రియమైన సహోదరి సహోదరులారా, చేపల్లో మనకి ఒకే రకం చేప ఉంటుందా? చేపల్లో రకరకాల చేపలు ఉంటాయి. కొంతమంది బాగా చేపల పేర్లు బాగా చెప్తారు, దాని చిన్నది, పెద్దగా, పొట్టిగా, పొడుగ్గా, కర్రగా, రకరకాలుగా ఉంటాయి. కానీ ఆ చేపలకి చాలా పేర్లు ఉంటాయి. అన్ని రకాల ఎన్నో రకాలైనటువంటి చేపలు ఆ వలలో దొరుకుతాయి. ఈరోజు ఈ యొక్క పరిచర్య ద్వారా, ప్రభు పరిచర్య ద్వారా ఆ వలలో దాదాపు ఒక నంబర్ చెప్పారు, 140 ఎంతనో చెప్పారు. కాబట్టి అన్ని రకాల చేపలు అందులో ఉన్నాయి. ఈరోజు మనం కూడా ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క ఈ శుభవార్తలో, పరిచర్యలో ఇలాంటి ఎన్నో కులాలకు సంబంధించి, ఎన్నో తెగలకు సంబంధించి, ఎంతో జాతులకు సంబంధించి పలు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ అందరూ కూడా ఆ వలలో ఏ విధముగా అయితే అంటే ఉన్నారో ఆ విధంగా మనందరం కూడా ఆ వలలో ఉన్నట్టుగా మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క సంరక్షణలో మనం పెరగాలి. క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క వేద వ్యాపకం, దాని ద్వారా మనము రోజు రోజు వృద్ధి చెందాలి. వేద వ్యాపకం అంటే దేవుని యొక్క శుభవార్తను ప్రకటించటం. కాబట్టి మనమందరం కూడా ఎప్పుడైతే ఆ వేద వ్యాపకంలో క్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవిస్తామో అప్పుడే మన జీవితం ధన్యమవుతుందని మనందరికి కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఆ వల వేయటం, దాని వెనక్కి ఒడ్డుకు లాగటం, ఇవంతా కూడా పేతురు గారి యొక్క నాయకత్వానికి మనందరికి కూడా, అంటే పేతురు మనందరికి కూడా ప్రథమ పోపు గారు, మొట్టమొదటి పోపు గారు పేతురు గారు. కాబట్టి ఆ విధంగా క్రీస్తు ప్రభు తర్వాత నాయకుడు ఎవరై అంటే పోపు గారే, ఈ పేతురు గారే.
కాబట్టి ఆయన నాయకత్వంలో మనమందరం కూడా ముందుకు సాగిపోవాలి. అదే ప్రభు మనందరికి కూడా తెలియజేసేది. అక్కడ ఆ సరస్సు, తిబేరియా సరస్సు, తిబేరియా సరస్సు, ఆ ఒడ్డు అదంతా కూడా పరలోకానికి, స్వర్గానికి చిత్రంగా ఉందట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా ఇంకా అక్కడ కూడా మనం ఏం జరుగుతుంది, ఆ ఒడ్డుకు తెచ్చిన తర్వాత చేపలు అక్కడ కూడా ప్రభువు అక్కడ విందుని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ విందును వాళ్ళందరూ కూడా స్వీకరిస్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా కలిసి ఆ భోజనము వాళ్ళు చేస్తున్నారు. ఆది క్రైస్తవులు వాళ్ళు ప్రార్థించుట యందు, వాళ్ళు వాక్యము యందు, ఆ సహవాస జీవితం అందు, రొట్టె విరుచుట యందు వాళ్ళందరూ కూడా కలిసి మెలిసి ఉన్నారు. రొట్టె విరుచడం అంటే ఇదే ఈ యొక్క దివ్య బలి పూజలో వాళ్ళందరూ కూడా కలిసి మెలిసి ఉన్నారు. కాబట్టి ఈరోజు దివ్య బలి పూజ మనందరినీ కూడా సఖ్యత పరుస్తుంది. మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ఆ భయాన్ని, పెరిగితనను, ఆ ఆందోళనను, వీటన్నిటిని కూడా తీసివేస్తుంది. అప్పటి వరకు వాళ్ళందరూ కూడా మా జీవితం ఎలా ఉంటుందో, మళ్ళీ చేపలు పట్టేదైనా మా బ్రతుకు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభువుతో మాట్లాడారో, ఎప్పుడైతే మళ్ళీ ఆ విందు వాళ్ళు భుజించారో, అప్పుడు వాళ్ళలో మళ్ళీ ధైర్యం వచ్చింది. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఆ భోజనం ద్వారా, వాళ్ళు ఆ యొక్క దివ్యబలి పూజ ద్వారా వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడ ఆ ప్రభువుతో లీనమైపోయారు, ప్రభువులో వాళ్ళు ఐక్యమైపోయారు. అప్పుడు ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్న, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు చూడండి, అప్పటి వరకు ప్రభు ఎవరో తెలియక ఆయన ఏదో తప్పు చేసి మళ్ళీ యథావిధిగా పడిపోవాలనుకున్నాడు. ఇక ఆయనతో పరిచయం అయ్యి మాట్లాడిన తర్వాత ఏం జరిగింది, ప్రభు అని గుర్తించారు. ప్రభు గుర్తించిన తర్వాత వాళ్ళతో కలిసి భోజనం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఒక ప్రశ్న వేస్తున్నాను, ఇదిగో పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన అంటున్నాడు, అవును నేను ప్రేమిస్తున్నాను. ఈరోజు నిజంగా ప్రభు కూడా మనందరితో దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు దివ్యబలి పూజతో మనతో మాట్లాడి అయిపోయిన తర్వాత దివ్య సప్రసాదము ద్వారా క్రీస్తు ప్రభు మన హృదయంలోకి వెలుగు చేసి వస్తున్నాడు. కానీ అక్కడ ఎమ్మావాస్ నగరంలో అయితేనేమి, ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో అయితేనేమి ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడు, కానీ మన మనస్సాక్షితో మాట్లాడతాడు. నీవు నిజంగా ఈ దివ్య సప్రసాదం తీసుకునే సమయంలో నీవు దానికి అర్హుడిగా ఉన్నావా? నీ నోటిని నిన్ను శుద్ధం చేసుకున్నావా? నీ హృదయాన్ని నువ్వు శుద్ధం చేసుకున్నావా? నీవు ఉపాసన చేస్తున్నావా? నీవు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? అది మనం అంతర్లీనంగా మన యొక్క మనస్సాక్షి మనల్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదేమైనప్పటికీ ఈరోజు క్రీస్తు ప్రభు అవధులు లేని ప్రేమను, షరతులు లేని ప్రేమను ప్రభువు వారి పైన కనబరుస్తున్నాడు. ఇది వరకు ప్రభువు ఆ మానవుల వెంటబడి మనందరి కోసం మరణించడం ఒక ఎత్తు అయితే, మరణించి పునరుత్థానం అయిన తర్వాత పెరిగి పందల్లా పారిపోతున్నటువంటి వ్యక్తుల దగ్గరికి మళ్ళీ రావడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వటం, వాళ్ళు ఇంకా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ప్రభు వాళ్ళు వెంటబడుతున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా ఈ ప్రేమలో, క్రీస్తు ప్రభు ప్రేమలో మనం ఉండాలంటే 4 మాటలు. ఒకటి ఏంటంటే 4 టీలు అంట. టీ ఫర్ టాక్. మనం మాట్లాడాలి. మనం మాట్లాడితేనే, మామూలుగా సాధారణంగా భార్యాభర్తలు కానీ, ప్రేమించుకునే వాళ్ళు కావచ్చు, లేదా యువతి యువకులు కావచ్చు, ఎవరైనా మాట్లాడకపోతే ఇతరుల మనస్తత్వాలు మనం తెలుసుకోలేదు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు ప్రమాణం చేస్తారు, కష్టంలోను, సుఖంలోను, వ్యాధిలోను, బాధలోను, సౌఖ్యంలోను నేను నీకు ప్రామాణికంగా ఉండాలని మాట ఇస్తున్నా అని చెప్పి చెప్పుకుంటారు. కానీ ఆ మాట పట్ల అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదనుకో, వాళ్ళకి ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఉన్నట్ట ఏం లేదు. ఒకవేళ వాళ్ళ కోపతాపాలు ఉన్నా కూడా వాళ్ళు ముందు మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మామూలుగా అమ్మాయిలు ముఖ్యంగా ఎక్కువ శాతం వెంటనే ఫోన్ చేసి చెప్తుంటారు, ఇదిగో నా మొగుడు కొట్టినాడు, నన్ను తిట్టినాడు, నన్ను ఈరోజు నా మీద సీరియస్కున్నాడు, తాగు వచ్చినాడు, ప్రతిదీ డైలీ కంప్లైంట్ చేస్తుంటారు ఇంటికి. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏం చెప్తారు, కూర్చోబెట్టి మాట్లాడు, ఎందుకు ప్రతిరోజు నన్ను ఫోన్ చేసి సాగు పెడుతున్నావు? కాబట్టి మీరు మాట్లాడండి కూర్చొని. లేదా ఒకరోజు మేము వచ్చి ఇద్దరు కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తాం. అంటే మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అది ప్రభు చెప్పేది.
ఆ రోజు కూడా ఆ యొక్క ఎమ్మావస్తు నగరంలో అయితేనేమి, ఈ రోజు ఉపమానంలో అయితేనేమి, వాళ్ళు ప్రభువుతో మాట్లాడటం లేదు. ప్రభు వాళ్ళకి కనపడినాడు, వాళ్ళ ధైర్యంగా వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తున్నాడు. కానీ ఇంకా వాళ్ళ మనసులో ఏదో తెలియని ఒక భయం. ఆ భయం ఎప్పుడు పోతుంది? వాళ్ళు ప్రభుతో మాట్లాడినప్పుడు ఆ భయం పోతుంది. ఎప్పుడైతే వాళ్ళు ప్రభుతో మాట్లాడారో అప్పుడేం చేస్తున్నారు? మేము ప్రభువును చూసాము, ప్రభువును చూసినటువంటి ఆ సన్నివేశాన్ని మేము మాట్లాడకుండా ఉండలేము అంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయంటే దానికి కారణం వాళ్ళు సరిగా మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడం, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం. అది యువకుల్లో కావచ్చు, లేదా గృహస్థ క్రైస్తవులు కావచ్చు, లేదా ఇక్కడ గురువులుగా కన్యాస్త్రులుగా అందరి జీవితాలు కరెక్ట్గా మాట్లాడలేదు. మీరు లోపల ఒకటి బయట ఒకటి డబుల్ గేమ్ ప్రిటర్నింగ్ ఎప్పుడు కూడా ఇలాంటి మాటలతో ఉన్నట్లయితే మన జీవితాలు సమం కావు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మనము ఒకరొకరు మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నప్పుడే ఆ ప్రేమను మనం వ్యక్తపరిచిన వాళ్ళు అవుతాం. మనం దేవుడితో ఎప్పుడు మాట్లాడతాం అంటే మనము బైబిల్ వాక్యాన్ని చదివితే దేవుడు మనతో మాట్లాడతాడండి. పునీత అగస్టిన్ భక్తులు గారు ఏం చెప్తారంటే, ఈ బైబిల్ గ్రంథం అనేది ఇది ఒక ప్రేమ లేఖ. దేవుడు మానవుడికి రాసుకున్నటువంటి ఒక ప్రేమ లేఖ, లవ్ లెటర్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి చెప్తారు. ఈ లవ్ లెటర్ ని మనం ప్రతిరోజు చదవాలంట. మనం చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది ప్రభు, అది ఆ పునీతుడు మనకు చెప్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలంటే మనము ప్రార్థనలో మనం మాట్లాడతాం. మన ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు దేవుడు మౌనంలో కూడా దేవుడు మనతో మాట్లాడితే దేవుడికి మనం స్పేస్ ఇవ్వాలి. కొంచెము మన మనసులో కొంచెము స్పేస్ ఇవ్వాలి. మనం అందరికీ స్పేస్ ఇస్తాం, అన్నిటికీ సమయం ఉంటుంది. ఫోన్లో మాట్లాడే సమయం ఉంటుంది, చాటింగ్ చేయడానికి సమయం ఉంటుంది, ఎవరితో పోట్లాడడానికి సమయం ఉంటుంది, సినిమాలు చూడడానికి సమయం ఉంటుంది, బయటికి షాపింగ్ పోవడానికి సమయం ఉంటుంది. కానీ ప్రార్థన చేసుకోవడానికి మాత్రం సమయం దొరుకుతుంది. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, కొంచెం స్పేస్ అడుగుతున్నాడు. నీ హృదయంలో నాకు స్థలం ఉందా? దర్శన గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన చెప్తాడు, ఇదిగో నేను హృదయం అనే తలుపు వద్ద నేను ఉన్నాను, నేను తలుపు కొడుతున్నాను, నా స్వరం వినండి, మీరు తలుపు తీయండి. తలుపు తీస్తే ఏమవుతుంది? తర్వాత వాక్యాలు మనం చూస్తే తలుపు తీస్తే ఏమవుతుందంటే ప్రభు యొక్క ఇవ్వబోయేటువంటి ఆ యొక్క విందులో మనమందరం కూడా భాగస్థులం అవుతాం. ఆ ప్రభు యొక్క విందుతో మనమందరం కూడా ఆయనతో కలిసి భోజనం చేస్తాం. అంటే ఆ పరలోకపు విందులో మనమందరం కూడా భాగస్థులం అవుతాం. మన హృదయం అనేటువంటి తలుపు మనం ఎప్పుడైతే తెరుస్తామో, ప్రభువుని మన హృదయంలోకి ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, అప్పుడు ఆ విధంగా మనము దేవుని యొక్క ఇవ్వబోయేటువంటి ఆ విందులో మనము సభ్యులం అవుతాం. ఇక రెండవది టీ ఫర్ టాలరెన్స్. ఒక్కోసారి మాట్లాడుకునేటప్పుడు కూడా కొట్లాటలు వస్తాయి. కాబట్టి మనము ఓపిక కావాలి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, అందరి మధ్య ఈ గొడవలు ఉంటాయి. కానీ అట్లా అని చెప్పి ఎప్పుడు గొడవ పడుతుంటారు. ఎవరో ఒకరు ఓపిక, టాలరెన్స్, సహనం, ఓర్పు అనేది మనకు ఉండాలి. అది ప్రేమికులు ప్రేమించే వాళ్ళు మాత్రమే ఉంటారు. అందుకే ప్రభు ఏమంటాడు, కొరింథీయులకు రాసిన లేఖలు ఏమంటాడంటే, ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ సహనము కలది. కాబట్టి ఈరోజు నువ్వు కూడా క్రీస్తు ప్రభువుని ఎంతగా ద్వేషించినా, ఎంతగా హింసించినా, ఆయన ప్రాణాలని తీసివేసినా కూడా ప్రభువు ఆయన సహనం కలిగి ఉన్నాడు. పల్లెత్తి మాట కూడా అనలేదు, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఆయన కంప్లైంట్ ఇవ్వకుండా దానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, తెలియదు, క్షమించండి. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులు, ప్రభు ప్రేమలో మనము నిలబడి ఉండాలంటే మనం సహనం కలిగి ఉండాలి. మానవులకు సహనం ఉండదు. కొంచెము ఏదైనా కొంచెం లేట్ అయిందంటే టైం చూసుకుంటాం, అట్ట చూస్తాం, ఇట్ట చూస్తాం, అందరి మీద సిరాకు పడతాం. కానీ ఈరోజు సహనం కలిగి జీవించండి. ఎవరైతే చివరి వరకు సహనం కలిగి జీవిస్తారో వారే దేవుని రాజ్యానికి అర్హులు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా తెలియజేస్తుంది. ఇక్కడ ఓకే, మంచిగా మాట్లాడుకోవడం అయిపోయింది. ఈ మాట్లాడే సమయంలో కూడా కొన్నిసార్లు అటు ఇటు కోపతాపాలు ఉన్నప్పుడు సహనం కలిగి ఉండాలి, టాలరెన్స్ అనేది ఉండాలి. ఇక మూడవది ట్రాన్స్పరెన్స్ అనేది ఉండాలి.
మూడోది ట్రాన్స్పరెన్సీ. మాట్లాడే సమయంలో కూడా కొంతమంది ఏం చెప్తారు తెలుసా, కొన్ని దాచిపెట్టి అబద్ధాలనే చెప్తారు, లేనిపోని అబద్ధాలనే చెప్తారు. నీ జీవితం సంకటంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా సరే ఎప్పుడైతే దాపరికం స్టార్ట్ చేస్తారో వాళ్ళ జీవితాన్ని వాళ్ళే విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ట్రాన్స్పరెన్సీ, ప్రభువు ఏ విధముగా అయితే తండ్రికి కుమారునికి వాళ్ళిద్దరు కూడా ట్రాన్స్పరెన్సీ ఉందో ఆ ప్రతి విషయాన్ని కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఇదిగో ఈ పాత్రను నా నుండి తొలగించు. అంటే ఆయనకు భయం వేస్తుంది. యేసు ప్రభు మరణించబోయేటువంటి ఆ సంఘటన చూస్తున్నప్పుడు ఆయనకు భయం వేస్తుంది. అందుకే ఆయన ఓపెన్గా చెప్పేస్తున్నాడు, ఇదిగో నీ చిత్తం పాటించడానికి నేను ఇక్కడికి వచ్చాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నీ చిత్తం పాటించడం అంటే నా ప్రాణాలు తీసేయడమా, కాబట్టి ఇది నాకు అసంభవం, ఇది నేను చేయలేకపోతున్నాను, కాబట్టి ఈ పాత్రను సాధ్యమైతే ఈ పాత్ర నా నుండి తీసిపోయేది చెప్తున్నాను, ఓపెన్గా చెప్పేస్తున్నాను. కానీ మళ్ళీ అని అనుకున్నాడు, తండ్రి చిత్తం నేను ప్రజల కోసం కావడం కదా, అయితే తండ్రి కోసం నా ప్రాణాలు తీసేసుకుంటాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీకు వచ్చినటువంటి సమస్యను, సాక్షాత్ యేసు ప్రభువుకు వచ్చినటువంటి ఆ బాధను తండ్రి దేవుడికి ఏ విధంగా ఓపెన్గా చెప్పుకుంటున్నాడో ఈరోజు మానవులమైనటువంటి మనం కూడా ఓపెన్గా ఉండాలి. ఓపెన్గా ఉంటేనే దేవుడు దాన్ని బట్టి నీకు ఓపెన్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అలా అని చెప్పి ప్రతిసారి మనము అలాగే దాచిపెట్టకుండా ఏదైనా అబద్ధం చెప్పుకుంటూ పోతే నీ జీవితం మళ్ళీ లాస్ట్కి నీ మాటలు ఎవ్వరు నమ్మరు. కాబట్టి నువ్వు ఓపెన్గా ఉన్నప్పుడు నీ కష్టాలు వచ్చినా కూడా ఎవరో ఒకరు చెప్తారు, ఇదిగో పలానా వ్యక్తి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, చాలా సిన్సియర్గా ఉంటాడు, చాలు నువ్వు క్రీస్తు ప్రభువుని వాళ్ళకి పరిచయం చేసిన వాడు అవుతావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, చివరిగా మనము థ్యాంక్స్ గివింగ్, మనము ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలంటే ప్రతిదానికి మనం చేసినటువంటి పనులకు వాటన్నిటికీ కూడా ఆ ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఆ థ్యాంక్స్ అనేది చెప్పుకుంటూ ఉంటారు. అంటే కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఇప్పుడు కొన్నిసార్లు భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఎంతో పని చేస్తుంటారు, వాళ్ళు ఏం పని చేసినా కూడా అది బాగలేదు ఇది బాగలేదని బాగా చెప్తున్నాం అనుకో, నీకు మూడినట్టే. కాబట్టి చేసినటువంటి పనులు, చిన్న చిన్న పనుల్ని కూడా వాళ్ళకి మనము ఇదిగో నువ్వు ఇలా బాగా చేసావు, చాలా బాగా చేసినావు, థ్యాంక్ యూ. కొన్నిసార్లు మనం ఆ విధంగా కూడా మన ప్రేమను వ్యక్తపరచడం అవుతాం. ఈరోజు క్రీస్తు ప్రభు కూడా మనల్ని లెక్కలేని విధంగా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మనకు ధైర్యాన్ని ఇస్తూ, బలాన్ని ఇస్తూ, మనకు జ్ఞానాన్ని ఇస్తూ, మనకు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉన్నాడు. అటువంటి ప్రభువుని మనము ఆ ప్రభువుతో మాట్లాడాలి. ఆ ప్రభువుతో ఓపెన్ మైండెడ్తో మాట్లాడాలి, ట్రాన్స్పరెన్సీగా మాట్లాడాలి. ఆ ప్రభువు ముందు మనకు కొన్నిసార్లు కష్టాలు, బాధలు ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా మనకు సమస్యలు వస్తాయి. టాలరెన్స్, ఓపిక, సహనం అనేది మనకు ఉండాలి. వాటన్నిటితో పాటు అన్ని వేళలా మనం ప్రభువుకి వందనాలు చెల్లించాలి. కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో అన్నిటిలో కూడా మనము ప్రభువుకి వందనాలు చెల్లించాలి. యోగు ఏ విధంగా అయితే ఆయన కష్టం వచ్చినప్పుడు దేవుడిని ఏం ద్వేషించారు, కష్టం వచ్చినప్పుడు వాళ్ళ భార్య చెప్తుంది, ఏం చేసినాడు నీ దేవుడు, నీకు అన్ని ఇచ్చాడు, అన్ని తీసుకుపోయాడు, ఎందుకు నువ్వు అట్లాంటి దేవుడిని నువ్వు వందనాలు చెల్లించడం అన్నాడు. కానీ ఆయన చెప్పేటువంటి మాట, ఇదిగో మంచి జరిగినప్పుడు నువ్వు ఆయన్ని అన్ని స్వీకరించావు కదా, వారి చెడుని ఎందుకు స్వీకరించలేకపోతున్నావు? కాబట్టి ఈరోజు మనం కూడా యోబు వలె ఎప్పుడైతే ఓపిక పడాలి, సహనం కలిగి జీవించాలి. ఆయన ఓపిక అన్ని సమయాల్లో కూడా దేవుని స్తుతించాడు కాబట్టి చివరికి ఆయన గొప్పగా దీవించబడుతున్నాడు. ఈరోజు అలా గొప్పగా దీవించబడేటువంటి బిడ్డలుగా మనం మారాలంటే ఈ యొక్క సూచనలను మన యొక్క జీవితంలో అలవాటు చేసుకోవాలి. అందుకు కావాల్సినటువంటి ఆ వరాలు దేవుడు మనకు దయచేయాలని దేవుని కొంచెం ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి విశ్వాస ప్రమాణం ప్రకటించడం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని సృష్టించిన అతని ఏకనాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌరస్త్రాత్మని అధికారములోనే పాటుపడి శిలువ మీద కట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వారడుగును చనిపోయిన వారడుగును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మని సృష్టించిన పరిశుద్ధ కథోలిక సభను పునీతులను పాపముల మన్నింపుని సృష్టించిన
శరీరం యొక్క అవతారం విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడా మీ పాదములు చెత్త చేసి ప్రార్థన చేస్తుండగా ప్రభువా, నాడు పరిశుద్ధ గ్రంథ పట్టణంలో మేము వింటున్నాం ప్రభువా, ఆ పేతురు గారు మిమ్మల్ని అనుసరిస్తున్నాడు. ఇదిగో ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు నీవు నా మందని మేపుమని వారికి బాధ్యతలు ఇస్తున్నావు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇక్కడ చేరినటువంటి ఎంతో మంది విశ్వాసులు, గురువులు, కన్యాశ్రీలు, మా సంఘము పత్తికండ గ్రామం విచారణలో ఉన్నటువంటి సంఘాన్ని అంతటి కూడా మీకు సమర్పించిన ప్రార్థన చేస్తున్న ప్రభువా, మేము ప్రేమిస్తూ మీ యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించాలని ఆశపడుతూ ఇక్కడ చేరినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతలను బట్టి గురువుగా, కన్యాశ్రీలుగా, యువతి యువకులుగా, గృహస్థ క్రైస్తవులుగా, టీచర్స్గా, అనేకమైనటువంటి ఉద్యోగరీత్యా మేము ఏ పనులు చేస్తున్నామో ఆ బాధ్యతలంతా మేము ఎల్లప్పుడూ కూడా ఎటువంటి స్వార్థం లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి జీవించడం, అందరి పట్ల ప్రేమానురాగాలు కలిగి జీవించడం, అటువంటి మంచి శుభనాలను మాకు దయచేయమని, ఎల్లప్పుడూ కూడా ప్రభువా క్రైస్తవ విలువలను అనుగుణంగా జీవించేటువంటి వాక్యాన్ని మాత్రం దయచేయమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా, విశ్వాసులందరికీ కాపరిగా ఉంటున్న మా పీఠాధిపతులను, విచారణ గురువులను, మఠవాసులను, వాక్యపరిచయ చేయు బోధకులందరిపై మీ ఆత్మవర్షం కురిపించి వారికి కావలసిన దైవ జ్ఞానము, ఆధ్యాత్మిక చింతనను పరిపూర్తిగా దయచేసి మీ వెలుగుబాటులో వారిని నడిపించమని ఓ పునరుత్థాన క్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శాంతి సమాధానాలను ప్రసాదించే ఓ ప్రభువా, మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యం కనుక దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను. అటులని మా మనసులలో గూడు కట్టుకున్న నిరాశను, పాపపు చీకటిని తొలగించి మాకు నూతన జీవమును ప్రసాదించండి. మమ్ము మీ జీవ మార్గములో నడిపించి మీ దర్శనము అనుగ్రహించండి. మమ్ము మా కుటుంబాలను ఆనందముతో, సంతోషంతో నింపమని ఓ పునరుత్థాన క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. వాస్తవముగా సజీవుడై లేచిన ఓ ప్రభువా, మీరు ఎమ్మావుసు మార్గములో నిరాశ చెందిన శిష్యులకు కనిపించి వారితో భోజనమునకు కూర్చుండి రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరిచి వారికి కనువిప్పు కలిగి ఉన్నారు. అదే విధముగా మేము పాల్గొని దివ్య బలి పూజలలో, దివ్య సంస్కారములలో, ప్రార్థనా కుటుంబాలలో మిమ్ము కనుగొని మీ సాక్షాత్కారం పొంది మీ శిష్యులుగా ప్రేరణ పొంది చక్కని క్రైస్తవ విశ్వాస జీవితమును జీవించ మీ కృపను అనుగ్రహించమని ఓ పునరుత్థాన క్రీస్తువ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కరుణ ప్రేమలకు నిలయుడైన దేవ, సంధ్యావేళ రుచున్నది మాతో ఉండుడని శిష్యులు ప్రాధేయపడగా ప్రభు అందుకు అంగీకరించి వారితో గడిపిన్నారు. మేము కూడా మా జీవనయానంలో అలసి సొలసి ఉన్నాము, ఆపద వారిలో పడుచున్నాము. అటువంటి మమ్ము మా చేయి పట్టి ముందుకు నడిపించండి. మీ జీవజలములు మాపై వర్షధారగా కురిపించండి. అటులనే ఒంటరితనముతో బాధపడుతున్న వారిని, దిక్కులేని వృద్ధులను, వికలాంగులను మీ అమృతహస్తముతో తాకి మీ శాంతితో, మీ సమాధానంతో వారిని దీవించమని ఓ పునరుత్థాన క్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన క్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిత్య స్తుతి పాత్రుడైన ఓ పునరుత్థాన ప్రభువా, ఈ లోకంలో ఎందరో విశ్వాసులు మీ వాక్యానుసారము నీతిమంతులుగా, నిజాయితీ పరులుగా తమ తమ వృత్తులలో జీవించి సేవలు అందించుచున్నారు. అటువంటి వారు ఎన్నో అవమానాలకు, అవహేళనలకు, ఈసడింపులకు గురియగుచున్నారు. వారందరికీ మీ ఓర్పును, మనోధైర్యమును, క్రైస్తవ జీవితంలో వచ్చు ఆటుపోటులను తట్టుకొని నిలబడగలిగే గుండె నిబ్బరమును, శక్తిని వారికి నిండుగా ప్రసాదించమని ఓ పునరుత్థాన క్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మన మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలను ఆ ప్రభువుకు వెల్లడించుతాం.
ఓ ప్రభువా, మరొకసారి మేమందరం కూడా ఈనాడు మీకు దేవుని పూజలో సమర్పించినటువంటి ఆ వ్యక్తులను ఎవరి కోసమైతే ఈ దేవుని పూజ సమర్పించబడుతుందో వారి అవసరతలలో మీరు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండేటప్పుడు ప్రత్యేక విధంగా ఎవరైతే మా యొక్క ప్రార్థన సహాయం అడిగి ఉన్నారో, ఎవరికైతే మేము ప్రార్థన చేస్తామని మాట ఇచ్చున్నామో ఆ వ్యక్తులను వారి యొక్క ఉద్దేశాలను వారి యొక్క విన్నపాలను దీవించి ఆశీర్వదించండి. సకాలంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమైన స్వస్థతను దయచేయండి. ప్రభు వారు ఎల్లప్పుడూ గుర్తించి మాయపరిచేటువంటి వాక్యాన్ని దయచేయమని ఈరోజు నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వ్యక్తులను ఎందరో మమ్మల్ని అడిగి ఉన్నారు. ప్రభు ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని తెలివితేటలు జ్ఞాపకశక్తిని దయచేయమని, తద్వారా వారు రాబోయేటువంటి రోజుల్లో మంచిగా వారి యొక్క చదువుల్లో అంచెలంచెలుగా వృద్ధి చెందేటువంటి బిడ్డలుగా వారిని దీవించి ఆస్వాదించమని ఈ మామూలు మన ఆదరించినటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. వెళ్ళిపోతున్నాడు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుకునే బలి
సర్వశక్తి కలపదైన సర్వేశ్వరుని ప్రీతికరముగినట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఇవ్వని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సభ అర్పణలను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గంలో నిత్య ఆనందము అనుభవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరంతరము మమ్ము కాపాడుచు మా కొరకు విన్నపములు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు గొర్రెపిల్లైన క్రీస్తు వధింపబడినను సదా జీవించుతూనే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసే పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను
నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణమందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. యేసు మరణమందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయా చూపుము. అతడు మమ్మల్ని నిత్యార్పణగా రూపొందించుగాక. ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను, ముఖ్యముగా పవిత్ర కనే దేవమాత మరియమ్మతోను, ధన్యులైన అపోస్తులతోను, వేద సాక్షులతోను, పునీత జోయప్ప గారితోను, సకల పునీతులతో పాటు మమ్మలను మోక్ష భాగ్యమునకు వారసులు చేయము. ఏలైనా
వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహణ సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకంలో యాత్ర చేయని శ్రీ సభను మా గోరంట స్వామి పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందను ప్రేమయందను దృఢపరకము. నీ చిత్త ప్రకారం సమూహమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దశల చని విడనందని కనికరించి నీకు ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును. మేము నాచల చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందడము రాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పినటువంటి పరలోక జపాన్ని అందరము భక్తితో జపించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా పాపముల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలగల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుద్దము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు యేసు, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరినొకరము పునరుత్థాన క్రీస్తు ప్రభు శాంతి సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గరిపిన లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గరిపిన లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గరిపిన లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపను పరిహరింపవలసినటువంటి క్రీస్తు ప్రభువు, ఇదిగో నా మందరు మేపుడు అని పేతురుతో పలికినటువంటి ప్రభు మనందరి జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా సర్వదా నేను మీకు తోడై ఉంటానని చెప్పినటువంటి ప్రభు ఈ విందులకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట్లో ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
నీవేనయ్యా తలలకు రూపము నీవేనయ్యా న్యాసకు జ్ఞానము నీవేనయ్యా నిరీక్షణకు ఫలితము నీవేనయ్యా 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 నా మదిలోనా నీవేనయ్యా నీవేనయ్యా నీకేనయ్యా నా బ్రతుకంతా నీకేనయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా దించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితోను నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలో భాగమును పొందదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి.